హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు నేను ఉప్మా రెసిపీ చూపిస్తున్నాను. ఈజీగా కొంచెం పుల్ల పుల్లగా ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. ఇక బాంబే రవ్వ తీసుకున్నాను అండ్ కొంచెం వేయించుకున్నాను. ఎట్లా వేయించుకోవాలంటే మనము నెయ్యిలో వేయించుకోవాలండి. నెయ్యిలో ఫ్రై చేసి వేయించుకోవాలి. ఆల్రెడీ నేను వేయించి పెట్టేశాను. ఇక ఈజీగా అయిపోతుంది వీడియో అనేసి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. నెయ్యి వేసి వేయించుకోవాలి. అయితే ఎక్కువ నెయ్యి కావాలి అనుకున్న కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే మామూలు మంచి నూనె ఉంటేనే అది కూడా వేసుకోవచ్చు అండి. వేసి ఈ విధంగా వేయించుకున్నాను. చూడండి, ఇలా జారుతూ ఉంది. పట్టుకుంటే మనకి రఫ్ అనిపిస్తుందండి. ఇలా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది. సో వేయించుకోవడం అయితే అయిపోయిందండి. చూడండి ఎలా అయిందో, పొడి పొడిగా రఫ్గా ఉంది కదా. ఈ విధంగా అయితే మీకు మంచిగా వచ్చింది ఉప్మా. ఇలా పెట్టుకోవాలి. చాలామంది ఉప్మా చేతికి రావడం ప్రాబ్లం ఎక్కడంటే అది సరిగ్గా వేగక మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో వేగిన రవ్వ సపరేట్ బౌల్లో తీసుకుంటున్నానండి. బౌల్ పెట్టాను, సరిపడిన ఆయిల్ పోసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు మంచిగా వేయాలండి. అయితే మెంతులు కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని టేస్ట్ వస్తుంది, ఉప్మాకి బాగుంటుంది. మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, ఎక్కువ పల్లీలు తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. శనగపప్పు అండి, కంపల్సరీ వేయాలండి. శనగపప్పుతోనే టేస్ట్ వస్తుంది బాగా. కొన్ని గుండు మినుములు వేస్తున్నా అండి. గుండు మినుములు మెంతుల వల్ల సూపర్ టేస్ట్ అవుతుంది ఉప్మా. ఇప్పుడు ఇవి వేగాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుంటామా. పచ్చిమిర్చి కూడా మరి ఎక్కువనే వేస్తానండి, ఎందుకంటే కారం కావాలి కదా లైట్గా ఉప్మాకి, అందుకని. సో టమాటాలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి. ఉప్మా నేను ఒకటే తీసుకుంటానండి, ఎందుకంటే నేను పెట్టే రవ్వ అర్ధపావులో కొంచెం వేసుకుంటుంది, అందుకని ఓన్లీ 1 టమాటో. అయితే ఇంకా ప్యూర్గా మొత్తము టమాటా బాత్ కావాలి అంటే ఈ టమాటాస్ మనం గ్రైండ్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఆ ప్యూరీ కాదు కాబట్టి నేను డైరెక్ట్ టమాటో వేసేస్తున్నాను. కొంచెం వేయాలండి టమాటో. ఇంతలో మనం పసుపు వేసుకున్నామా. జనరల్ ఉప్మాలు కొంతమంది పసుపు వేయరు, బట్ ఇది యాంటీబయాటిక్ అండ్ టమాటో కూడా వేస్తాం కదండి. టమాటో కూడా కలర్ వస్తుంది దానివల్ల బాగుంటుంది. టమాటో అండ్ పసుపు కలిసి చేయడానికి కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఉప్మా అయ్యాక కూడా రెడీ అయ్యాక చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అట్లా కలర్ఫుల్గా ఉంటాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మళ్ళీ అప్పుడు వేసుకోవచ్చు మనము రవ్వ వేసేటప్పుడు. 2 ఎండుమిర్చి వేద్దాము. జస్ట్ ఒకటి తుంపేసి 3 ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు అసలైన టేస్ట్ ఎన్హాన్స్ చేసేది ఐటమ్ కరివేపాకు. ఇదే మన ఉప్మా టేస్ట్ని పెంచుతుంది, ఎన్హాన్స్ చేస్తుంది. చూడండి వ్యూవర్స్, కామన్గా చేసే ఉప్మా కంటే కొంచెం డిఫరెంట్గా లేదు, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి. ఉప్మా రవ్వ 1 గ్లాస్ ఉంటే వాటర్ డబల్ పోసుకోవాలండి, అప్పుడు చాలా బాగా వస్తుంది ఉప్మా. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే 1 గ్లాస్ ఉప్మా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది మరగాలి. సో ఇప్పుడు ఇది బాయిల్ అవుతుందండి. బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో బాయిల్ అవుతుంది చూడండి వాటర్ ఉప్మా కోసం. ఈ స్టేజ్లో మనము టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. నాకు సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి, నేను వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి, నాకైతే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు మనం రవ్వ వేసేసుకోవాలండి. రవ్వ వేసేటప్పుడు దెబ్బ కలిపేయాలండి, లేకపోతే అది గట్టి పడిపోతుంది. రవ్వ వేస్తూ ఉండాలి.
టు టైం వేసేస్తున్నాను, కలిపేస్తూ ఉండాలి. సో చూడండి, అయితే మనకి ఇప్పుడు వాటర్ ఎక్కువ తక్కువ అనిపించింది మీకు ఏమైనా అనిపిస్తే ఈ స్టేజ్లో పోసుకోవచ్చండి. ఇట్లా ఇంకా మెత్తగా ఉంది కదా, పోసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనము ఫైనల్గా దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందామండి. అంటే కలుపుద్దిగా ఇలా వేసేసి దింపేసుకోవడమే, అంతే. సో ఎమ్మెమ్మి టేస్టీ ఉప్మా రెడీ. బాంబే ఉప్మా అండి. సో వ్యూవర్స్, మీరు ఈ ప్రాసెస్ ఎప్పుడైనా ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు చూపించేదే కదా అనుకోవచ్చు, కానీ ప్రాసెస్లో తేడా ఉంటుంది. నేను మెంతులు వేసాను, మినుములు వేసాను తాలింపులో. సో ఒక్క టమాటోనే వేసాను. సో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా వ్యూవర్స్, బాయ్, సీ యూ అండి. ఇది వేరే బౌల్లో తీసాక మళ్ళీ మీకు చూపిస్తాను. సో వ్యూవర్స్ చూసారా, ఉప్మా చూపించాను కదా నేను, అది దాన్ని ఇప్పుడు ప్లేట్లో వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. చట్నీ వేసుకోవాలండి అంచుకి, చాలా మంచి ఉంటుంది. ఇదిగోండి మామిడికాయ చట్నీ, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో వ్యూవర్స్, ప్లీజ్ మీరు ట్రై చేయండి అండ్ టేస్ట్ చూసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వ్యూవర్స్. బాయ్, సీ యూ ఎవ్రీవన్.